ఒంగోలు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. 2 గంటల పాటు కురిసిన వర్షానికి రోడ్లపై వర్షపు నీరు చేరింది. కర్నూలు రోడ్, ఆర్టీసీ బస్టాండ్ తో పాటు ప్రధాన కూడళ్లలో మోకాళ్లకు పైగా నీరు చేరింది. భారీ వర్షానికి వాహనదారులు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షానికి తోడు ఈదురుగాలులు వీయడంతో పాటు ఉరుములు, మెరుపులు ఎక్కువగా ఉండడంతో విద్యుత్తుకు అంతరాయం ఏర్పడింది. రైట్, ఏదైతే ఐఎండీ సూచించిన ప్రకారం 3 రోజుల పాటు ఏపీలో వర్షాలు కురుస్తాయని, దాంట్లో భాగంగానే ఒంగోలు, నెల్లూరులో అయితే భారీ వర్షాలు కురిశాయి. ఒంగోలు విషయాన్ని తెలుసుకుందాం. ఒంగోలు సంబంధించిన వర్షానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి నెల్లూరు సంబంధించి ఫస్ట్గా మనం తెలుసుకుందాం. నెల్లూరు సంబంధించిన అప్డేట్స్ తెలియజేయడం మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. రైట్ సునీల్, నెల్లూరుకు సంబంధించిన వర్షపాతం ఎంత స్థాయిలో నమోదైంది? రైతులు ఏ విధమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు? ప్రభుత్వం ఎటువంటి సహకారం అందించబోతోంది? ఆశా, ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి దాదాపుగా 5 గంటల నుంచి ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే అధికంగా గాలులు రావడంతో పాటు కూడా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి విద్యుత్ అంతరాయం కూడా కలిగిందని గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా కూడా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి అతి తక్కువ వర్షం నమోదు కావడం, మరికొన్ని నియోజకవర్గాల్లో భారీ వర్షాలు అయితే కురిసిన పరిస్థితి ఉంది. దాదాపుగా వరకుంటపాడు, కోవూరు నియోజకవర్గాలకు సంబంధించి భారీ వర్షం అయితే కురిసిన పరిస్థితి అయితే ఉంది. నెల్లూరు సిటీతో పాటు కూడా చుట్టుపక్కల ఏరియాలకు సంబంధించి స్వల్ప వర్షాలు కురవడంతో పాటు కూడా అధికంగా గాలులు వీచడంతో ప్రజలైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా ఈ ఉదయం 5:30 నుండి కూడా వరకుంటపాడు, అదే విధంగా కోవూరు నియోజకవర్గం మొత్తం మీద కూడా విద్యుత్ నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ విద్యుత్ నిలిచిపోవడంతో పాటు కూడా దాదాపుగా అక్కడ పనిచేస్తున్న కంపెనీలో పనిచేస్తున్న వర్కర్స్, అదే విధంగా దాదాపుగా అన్ని కుటుంబాలకు సంబంధించి కూడా విద్యుత్ కోసం అయితే విద్యుత్ అధికారులకు అయితే ఫోన్ చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి చూసినట్లయితే కూడా కొన్ని నియోజకవర్గాల్లో భారీ వర్షం, అదే మరికొన్ని నియోజకవర్గాల్లో స్వల్ప వర్షంతో పాటు అధికంగా గాలులు వీస్తున్న పరిస్థితి ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నెలకొందని చెప్పుకోవచ్చు. ఆశ. రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇక ఒంగోలుకు సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం. ఒంగోలులో కూడా నిన్న భారీ వర్షం, ఈదురుగాలతో కూడినటువంటి వర్షం కురిసింది. వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అక్కడ అప్డేట్స్ తెలియజేయడం మా ప్రతినిధి సుధాకర్ సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ మార్నింగ్ సుధాకర్. నిన్న ఒంగోలులో కూడా భారీ స్థాయిలో వర్షపాతం నమోదైనట్టుగా తెలుస్తోంది. పంటలు కూడా నష్టపోయినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ప్రకాశం జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. సుమారు తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల పాటు కురిసిన వర్షానికి రోడ్లపైకి మాత్రం భారీగా వర్షపు నీరు చేరింది. ఒంగోలు, సంతనూరు నియోజకవర్గాల్లో ఈ వర్షపాతం అయితే ఎక్కువగా నమోదైంది. ఈదురుగాలతో, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం దాటికి లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. ఒంగోలులో కురిసిన వర్షానికి కర్నూలు రోడ్ తో పాటు ఆర్టీసీ బస్టాండ్ తో పాటు ఏదైతే ప్రధాన కూడల్లో మోకాళ్లు పైగా వర్షపు నీరు చేరింది. దీంతో వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షానికి తోడు ఈదురుగాలు, మెరుపులు ఎక్కువగా ఉండడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్తుకి అంతరాయం ఏర్పడింది. అయితే గడిచిన వారం రోజులుగా జిల్లాలో విభిన్నమైన వాతావరణం అయితే నెలకొంది. పగటిపూట అత్యధికంగా ఎండ వేడిమి, ఉక్కపోత ఎక్కువగా ఉంటే సాయంత్రం కల్లా జిల్లాలోని పలు ప్రాంతాల్లో మాత్రం వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఒకవైపు ఎండ, మరోవైపు ఈదురుగాలతో, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. విభిన్నమైన వాతావరణంతో ఇటు ప్రజానీకం అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ రోజు తెల్లవారుజామున ఒంగోలులో 2 గంటల పాటు కురిసిన వర్షానికి మాత్రం ఇటు వాహనదారులు, ప్రజానీకం మాత్రం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మోకాలు పైగా వర్షపు నీరు రోడ్లపై చేరడంతో ఇటు వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మొత్తంగా మరోవైపు గడిచిన వారం రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాలకు మాత్రం ఉద్యానవన పంటలు దెబ్బతున్నాయి. ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం జిల్లాలో కురిసిన వర్షాలు ఈదురుగాలుల దాటికి బొప్పాయి, అరటి, మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతున్నాయి. చేతికి వచ్చిన పంటలు వర్షానికి దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపరితల ఆవర్తనంతో మరో 3 రోజుల పాటు జిల్లాలో వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ తెలిపింది. ఆశ. రైట్ సుధాకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.